హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మోట్ మాస్టర్ ఆఫ్ టెక్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో HTML ఇన్లైన్ ఎలిమెంట్స్ అండ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి అయితే బ్రీఫ్గా తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో అయితే మనము HTML ఐడీస్ అండ్ క్లాసెస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. మనం ఫర్దర్ వీడియోస్లో CSS అండ్ జావా స్క్రిప్ట్ అయితే యూజ్ చేస్తున్నాం కదా. CSS అండ్ జావా స్క్రిప్ట్ యూజ్ చేయడానికి మనం ఐడీస్ అండ్ క్లాసెస్ని అయితే చాలా ఇంపార్టెంట్గా HTMLలో డిక్లేర్ చేయాలన్నమాట. సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, అసలు HTML ఐడి అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఆధార్ నెంబర్ అనేది ఉంటుంది. సో అలానే మన HTMLలో యూజ్ చేసే ప్రతి ట్యాగ్కి ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు ఐడి అంటే ఐడెంటిఫైయర్ అనమాట. సో ఒక్కొక్క ట్యాగ్కి ఒక్కొక్క ఐడెంటిఫైయర్ ఇస్తే ఏమవుతుంది అంటే, మనం ఒక్కొక్క ట్యాగ్కి ఒక్కొక్క స్టైల్ అండ్ ఒక్కొక్క ఫంక్షన్ అయితే మనము జావా స్క్రిప్ట్ యూజ్ చేసి డిక్లేర్ చేయవచ్చు. అదే ఒకవేళ మనము ఒకటే స్టైల్ని ఒకటే ఫంక్షన్ని మనము ఒక 3-4 ట్యాగ్స్కి ఇవ్వాలంటే మనము క్లాసెస్ని యూజ్ చేసి ఇవ్వచ్చు. సో ఇప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మనం కోడ్లోకి వెళ్ళి యూజ్ చేస్తే మనకు కొంచెం ఐడెంటిఫికేషన్ కొంచెం అంటే కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట. సో మనం ఫాస్ట్గా code9 అనే ఫోల్డర్ క్రియేట్ చేసేద్దాం అండ్ index.html అండ్ ఒక బాయిలర్ ప్లేట్ Shift+1 మీద క్లిక్ చేయగానే ఒక ఎమిట్ అబ్రివేషన్ షార్ట్ కట్ బాయిలర్ ప్లేట్ అనేది వచ్చేస్తుంది. అండ్ టైటిల్ వచ్చేసి HTML ఐడీస్ అండ్ క్లాసెస్. సో ఐడీస్ అండ్ క్లాసెస్ని ఎలా డిక్లేర్ చేస్తారంటే, ఐడీస్ అండ్ క్లాసెస్ ఆర్ నథింగ్ బట్ అట్రిబ్యూట్స్. ప్రతి ట్యాగ్ ఏ ట్యాగ్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. మనం ఐడీస్ అండ్ క్లాసెస్ ఎలా యూజ్ చేయాలంటే, డివ్. ఇప్పుడు అంటే మనం ఏ ట్యాగ్ అయినా H2 ట్యాగ్కి యూజ్ చేయొచ్చు, ఏ దేనికైనా యూజ్ చేయొచ్చు. డివ్ ట్యాగ్ని ఎందుకు ఫస్ట్ నేను ప్రిఫర్ చేస్తాను అంటే, మన UI ప్రాపర్గా ఉండాలంటే మనము ఒక్కొక్క బ్లాక్ని ఒక్కొక్క డివిజన్గా సపరేట్ చేసుకుంటూ వెళ్తే మనకు స్టైలింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మనకి ఒక్కొక్క పోర్షన్ లాగా మన వెబ్ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి మనం ఒక్కొక్క డివ్కి ఒక్కొక్క క్లాస్ నేమ్ ఇచ్చుకుంటూ పోతే మనకి స్టైలింగ్ కూడా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ డివ్ అంటే ఒక్కొక్క బ్లాక్, హెడ్డింగ్ బ్లాక్కి ఒక డివ్ అండ్ పారాగ్రాఫ్కి ఒక డివ్, అలా ఇచ్చుకుంటూ పోతే మనకి స్టైలింగ్ అండ్ UI కూడా బాగుంటుంది. సో డివ్ అనేది ఇచ్చిన అండ్ ఈ డివ్లో నేను హెడ్డింగ్స్ ఇస్తాను. అంటే ఒక హెడ్డింగ్ క్రియేట్ చేస్తాను కాబట్టి దీనికి ఏమి ఇస్తున్నా అంటే ఐడి హెడ్డింగ్ ఇస్తున్నా. సో మనకి ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు ఐడి, కానీ ఒక ఐడిని ఇంకో ట్యాగ్కి ఇవ్వద్దు. ఒక ట్యాగ్కి ఇచ్చిన ఐడి ఇంకో ట్యాగ్కి ఇవ్వద్దు, ఎందుకంటే అది టెక్నికల్లీ రాంగ్ అండ్ ఎర్రర్ వస్తుంది. సో ఈ డివ్కి ఇచ్చిన ఐడి అండ్ ఈ వేరే ఏ ట్యాగ్కి H2 ట్యాగ్ కూడా ఇవ్వద్దు. అంటే H2 ట్యాగ్ కూడా ఐడి ఉంటుంది, మనం కానీ ఒకటే ఐడిని ఇంకొక దానికి ఇవ్వద్దు, అంతే. అండ్ ఇలా మనము డిక్లేర్ చేస్తాం అనమాట ఐడీస్ని. అండ్ క్లాసెస్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే, క్లాసెస్ని కూడా సేమ్ క్లాస్ అని ఇస్తాం, కోడ్స్లో ఒక నేమ్ రాస్తాం, అదే మన డివ్ ఒక క్లాస్. మనం ఒక్కొక్క దానికి హెడ్డింగ్ ఇస్తాం, అంటే ఇది ఐడెంటిఫైయర్ కాబట్టి యూనిక్గా ఉండాలి. ప్రతి దానికి ఒక యూనిక్ ఐడి అనేది ఉండాలి. బట్ ఒకటే ఫంక్షన్ మనం కొన్ని ఎక్కువ డివ్స్కి యూజ్ చేయాలంటే మనం క్లాసెస్ని యూజ్ చేస్తాం. ఒకవేళ నేను ఈ డివ్కి బ్యాక్గ్రౌండ్ గ్రే ఇవ్వాలనుకోండి, BG గ్రే అని ఇస్తే నేను ఈ BG గ్రేకి క్లాస్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే అని ఇంప్లిమెంట్ చేస్తాను అనమాట CSSలో. అప్పుడు మనము ఈ BG గ్రే అన్న క్లాస్ ప్రతి డివ్కి మనకి ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ అనేది గ్రే అయిపోతుంది. సో ఒకటే స్టైల్ని మనం ఎక్కువ డివ్స్కి యూజ్ చేయాలంటే మనం క్లాసెస్లో ఇంప్లిమెంట్ చేస్తాం, లేదు ఒకటే దానికి యూజ్ చేయాలంటే ఐడీస్కి ఇంప్లిమెంట్ చేస్తాం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక షార్ట్ కట్ చెప్తాం మీకు. డివ్స్ని ఏ ట్యాగ్లో అయినా ఆర్ఎల్స్ డివ్ ఏ ట్యాగ్ క్రియేట్ చేయాలన్నా మనం నార్మల్గా ఆ ట్యాగ్ నేమ్ రాసి ఎంటర్ కొడితే మనకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ వస్తాయి కదా. అలా కాకుండా మీరు దానికి ఐడి ఇవ్వాలనుకోండి, డివ్ హ్యాష్ ఇక్కడ మనం ఐడి నేమ్ రాద్దాం, హెడ్డింగ్ ఇచ్చినాం అది ఇప్పటిదాకా హెడ్డింగ్. అండ్ ఇలా ఇచ్చినా మనకి చూడండి డివ్ ఐడి కోడ్స్లో హెడ్డింగ్. ఇది ఒక షార్ట్ కట్ అనమాట. ఐడెంటిఫైయర్ని ఎలా ఒక సింబల్ అంటే హ్యాష్ అనమాట, ఐడి అంటే హ్యాష్ ట్యాగ్. అండ్ క్లాసెస్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే డాట్ BG గ్రే. సో చూడండి ఇప్పుడు డివ్ ఐడి హెడ్డింగ్ క్లాస్ BG గ్రే, ఇలా షార్ట్ కట్ అనమాట.
ఇది ఓన్లీ డివ్కి వర్క్ అని కాదు, అన్ని ఏ ట్యాగ్స్ కైనా యూజ్ అవుతుంది అనమాట. ఏ ట్యాగ్ అయినా వర్క్ అవుతుంది. H2కి నేను హెడ్డింగ్ 2 క్లాస్ వచ్చేసి H2 అని ఇస్తున్నా. చూడండి, ఏ ట్యాగ్ అయినా మనం ఈ షార్ట్ కట్ని అయితే యూజ్ చేయొచ్చు. సో ఈ క్లాసెస్ని, ఐడీస్ని యూజ్ చేసి ఎలా స్టైల్ చేయాలి, ఎలా ఫంక్షన్ని క్రియేట్ చేయాలో మనం ఫర్దర్ వీడియోస్లో CSS అండ్ జావాస్క్రిప్ట్లో నేర్చుకోబోతున్నాము. సో నెక్స్ట్ ఒక వీడియో తర్వాత మనం CSS అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆల్ పెట్టుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి HTML అయితే నేర్చుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.